मोहतरम नाज़रीन आदाब, जी टुडे न्यूज़ में आप सभी का खैर मक़दम है। ज़िला निज़ामाबाद के विनायक नगर में वाक़े SR वुमेंस जूनियर कॉलेज में तालीम हासिल करने वाली फर्स्ट ईयर की तालिबा के साथ लेक्चरर की जानिब से जिनसी हरासानी का संगीन वाक़या पेश आया। इस वाक़े पर सख्त रद्द-ए-अमल ज़ाहिर करते हुए PDSU ज़िला जनरल सेक्रेटरी राजेश्वर ने मुतासरा तालिबा से मुलाकात के बाद मीडिया को तफसीलात से आगाह किया। उन्होंने बताया कि कॉर्पोरेट तालीमी इदारे लाखों रुपये फीस के नाम पर वसूल करके न सिर्फ तलबा का इस्तेसाल कर रहे हैं बल्कि हॉस्टल्स में बच्चियों को ऐसे नाकाबिले बर्दाश्त हालात का सामना करना पड़ रहा है। कई लड़कियां डर और शर्म के बाइस आवाज़ नहीं उठा पाती, जिसके नतीजे में वह ज़हनी दबाव का शिकार होकर ख़ुदकुशी जैसे इंतहाई कदम उठाती है। उन्होंने इस वाक़े पर शदीद बरहमी का इजहार करते हुए कहा कि मुतासरा तालिबा को फौरी इंसाफ फराहम किया जाए और लेक्चरर के खिलाफ पोक्सो एक्ट के तहत फौजदारी मुकदमा दर्ज किया जाए और कॉलेज इंतज़ामिया को भी कानूनी कार्रवाई के दायरे में लाया जाए। इस मौके पर PDSU के दीगर कारकुनान निखिल, दुर्गा प्रसाद, मनोज और मुकामी कायदीन ने भी एहतजाज में शिरकत की और वाक़े की सख्त अल्फाज में मजम्मत की। నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి వినాయక్ నగర్లో ఉన్న SR మహిళా జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థిని పైన ఇక్కడే పనిచేస్తున్నటువంటి బాటనీ లెక్చరరు ఆమెను అసభ్యంగా తాకడం, అదేవిధంగా అంతకుముందు కూడా లైంగికంగా అనేక సార్లు ఈరోజు వేధించడం జరిగింది. ఇదే విషయాన్ని PDSU విద్యార్థి సంఘంగా అమ్మాయి కూడా మాకు వివరించింది. ఇదే విషయాన్ని ఇక్కడ SR కళాశాల యాజమాన్యంలో పోలీసులు కానీ మహిళా పోలీసులు కూడా అందరూ కూడా వచ్చారు. ఆమె కూడా స్టేట్మెంట్ ఈరోజు రికార్డ్ చేస్తున్నారు. ప్రైవేటు కార్పొరేట్ హాస్టళ్లలో లక్షల రూపాయలు ఈరోజు విద్యార్థులు ఈరోజు కట్టిస్తే వాళ్ళకు మొత్తం కూడా రక్షణ లేకుండా పోయింది. అనేక మంది విద్యార్థులు కూడా కార్పొరేటు విద్యా సంస్థలలో ఆత్మహత్యలు చేసుకోవడానికి ఇటువంటి ఘటనలే ఈరోజు కారణమవుతున్నాయి. వెంటనే ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే ఘటనకు సంబంధించినటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన పోక్సో యాక్టు నమోదు చేయాలి. అదేవిధంగా కళాశాల యాజమాన్యం కూడా వెంటనే చట్టరీత్యా చర్యలు చేపట్టాలని మేము PDSU విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. లేంచో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరికగా జారీ చేస్తున్నాం.